వరంగల్ డాక్టర్ ప్రీతి హత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ ను మరో 97 రోజుల పాటు పొడిగించారు. గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన యాజమాన్యం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 97 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నామని యాంటీ ర్యాగింగ్ కమిటీ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరిలో సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ డాక్టర్ ప్రీతి హత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ సస్పెన్షన్ ను మరో 97 రోజుల పాటు పొడిగించారు. గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన యాజమాన్యం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 97 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నామని యాంటీ ర్యాగింగ్ కమిటీ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరిలో సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. డాక్టర్ ప్రీతి హత్య కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ సస్పెన్షన్ అయితే మరో 97 రోజుల పాటు పొడిగించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మెడికో ప్రీతి సూసైడ్ కేసు మరోసారి చర్చాంశంగా మారింది. అందులో నిందితుడిగా ఉన్నటువంటి సైఫ్ కు మరోసారి షాక్ తగిలని చెప్పుకోవాలి. లాయర్ల సమక్షంలో విచారణ జరిపినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రీతి సూసైడ్ తర్వాత ఏడాది కాలం పాటు తరగతులకు హాజరు కావద్దంటూ సస్పెన్షన్ విధించింది ర్యాగింగ్ కమిటీ. కోర్టులో కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ పిటిషన్ చేసినటువంటి పరిస్థితి. తరగతులకు అనుమతిస్తూ మరోసారి పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు ఆ 97 రోజుల పాటు తరగతులకు సైఫ్ హాజరయ్యారు. అయితే సుదీర్ఘ విచారణ తర్వాత సంవత్సరం పాటు సస్పెన్షన్ ను రీకన్ఫర్మ్ చేసింది కమిటీ. సస్పెన్షన్ కాలాన్ని ఫిబ్రవరి 3, 24 నుండి 8, 6, 24 అంటే ఫిబ్రవరి నుంచి అటు జూన్ వరకు పొడిగిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటగా 97 రోజుల పాటు తరగతులకు హాజరైనటువంటి సైఫ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కూడా సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ ను పూర్తిగా విచారించి పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వేడుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సైఫ్ కు సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇతర మిగతా కోర్టుకు సంబంధించిన అన్ని కూడా ఎప్పటికప్పుడు వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీసులు కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, కేఎంసీ అధికారులు పూర్తి పర్యవేక్షించి కుటుంబాలకు కావచ్చు మెడికో ప్రీతి సూసైడ్ అంశాన్ని అంతా సీరియస్ గా తీసుకొని పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. ఆయనకు మరి ఇప్పుడు ఇంకా ఏడాది కాలం పాటు కూడా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ తిరుపతి.